హలో అండి. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను మీ అందరికీ. చాలాసార్లు మనకి పడుకున్నప్పుడు కళలు వస్తూ ఉంటాయి. అందులో మంచివి ఉంటాయి, చెడు కళలు అంటే నీడ కళలు కూడా ఉంటాయి. అసలు ఈ కళలు మనకి ఎందుకు వస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా? సో దాని గురించి వాళ్ళు చెప్తారు. మనం నిద్రపోతున్నప్పుడు నిద్ర అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. REM స్లీప్, NREM స్లీప్. REM అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, నాన్ REM అంటే NREM స్లీప్. సో మన కళలు ఎక్కువగా ఈ REM స్లీప్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఎమోషనల్ రెగ్యులేషన్, అంటే ఇంతకుముందు మనకు జరిగిన సంఘటనలకి ఎమోషనల్గా మనం లోనైనప్పుడు దాన్ని రెగ్యులేట్ చేయడానికి, మెమరీ కన్సాలిడేషన్ అంటే జరిగిన పాత విషయాల్లో మెమరీని మనం కన్సాలిడేట్ చేసుకోవడానికి, అండ్ ఫైనల్గా ఫ్లైట్ ప్రిపేర్డ్నెస్ అంటే ఏదైనా డేంజర్ సిచ్యువేషన్కి మనల్ని ప్రిపేర్ చేయడానికి. సో బేసిక్గా ఈ కళలు మనకు వచ్చినప్పుడు పెద్ద లాజిక్ ఉండదు, వాటికి సంబంధం ఉండదు. మనం ఎక్కడికో వెళ్తాం, ఏదో చేస్తాం. ఎందుకంటే మనకి బ్రెయిన్ 2 టైప్స్, ఎమోషనల్ బ్రెయిన్, లాజికల్ బ్రెయిన్. ఎమోషనల్ బ్రెయిన్ అంటే లింబిక్ సిస్టమ్, లాజికల్ బ్రెయిన్ అంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. సో మనం నిద్రపోతున్నప్పుడు ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది, ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ లాజికల్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. అందుకనే మనకు వచ్చే కళల్లో పెద్ద లాజిక్ ఉండదు. ఆన్ ఎన్ యావరేజ్ ప్రతి మనిషికి రోజుకి 2 గంటల వరకు కళలు వస్తాయి.